బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక సమావేశం ప్రజాభవన్లో కొనసాగుతుంది. ఇక ఈ మీటింగ్ లో ముఖ్యంగా రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎంలు సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. 10 అంశాల అజెండాపై ఇద్దరు సీఎంలు చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక 10 ఏళ్లుగా తేలని విభజన సమస్యలపై ఇరువురు సీఎంలు చర్చిస్తున్నారు. విభజన చట్టం షెడ్యూల్ 9, 10లోని సంస్థల ఆస్తుల విభజనపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక సమావేశం ప్రజాభవన్లో కొనసాగుతుంది. ఈ మీటింగ్లో ముఖ్యంగా రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎంలు సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం అయితే కొనసాగుతుంది. ఒక రకంగా ఆస్తులు పంపకాలు, అదేవిధంగా అప్పుల పంపకాల గురించి ప్రధానంగా చర్చ జరుగుతుంటే, మరోవైపు విలీన మండలాలపై సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. అంటే మానవతా విలువలకు సంబంధించి, అంటే వారిని విభజన తర్వాత అసలు వారి పరిస్థితి ఏమైంది అనేది అగమ్యగోచరంగా మారిన పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈరోజు ఈ మీటింగ్లో ఒక కీలక నిర్ణయం వెలువడుతుందని వారు ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉందంటారా? ఎస్ వంశీ, ఇప్పటికే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కొనసాగుతుంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో మాత్రం ఇవాళ తెలంగాణ ప్రధానంగా మాత్రం 6 డిమాండ్లు కూడా ఈ సమావేశం ముందు ఉంచబోతుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన సమయంలో మాత్రం 7 మండలాలు కూడా ఆంధ్రప్రదేశ్లో కలిపారు. ఆ మండలాలు కూడా తిరిగి తెలంగాణకు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ సమావేశంలో ఒక డిమాండ్ కూడా వినిపించబోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ముఖ్యమంత్రులకు సంబంధించినంతవరకు మాత్రం ఇదే అంశంపైన కూడా చర్చించినట్టు సమాచారం. దీనిపైన కూడా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి అంగీకారానికి రాబోతున్నాయి అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఇప్పటివరకు 5 గ్రామాల విషయంలో మాత్రం మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి 5 గ్రామాల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కూడా మాట్లాడాలి అనే దానిపైన కూడా ఒక లేఖ కూడా రాశారు. ఆ లేఖ పైన కూడా నారా చంద్రబాబు నాయుడుకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనిపైన కూడా ఒక నిర్ణయం తీసుకుంటారనే దానిపైన కూడా ఒక ఆశాభావం వ్యక్తమవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినంత వరకు మాత్రం తిరుపతి దేవస్థానంలో కూడా తెలంగాణకు కూడా వాటా ఇవ్వాలన్న దానిపైన కూడా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా కోరుతుంది. దీనికి సంబంధించినందుకు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఏ విధంగా క్లారిటీ ఇస్తుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఓడరేవుల విషయాల కోసం మాత్రం మొదటి నుంచి చెప్తున్న ప్రకారం మాత్రం ఓడరేవులకు సంబంధించినందుకు మాత్రం తెలంగాణకు కూడా ఓడరేవులు కూడా లేవు. కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం కృష్ణపట్నం, మచిలీపట్నం, అదేవిధంగా గంగవరం పోర్ట్స్లో మాత్రం భాగం కావాలని చెప్పి కూడా తెలంగాణ ఇప్పటివరకే డిమాండ్ కూడా లేవనెత్తుంది. దీంతో పాటుగా విద్యుత్కు సంబంధించినంతవరకు మాత్రం మొదటి నుంచి చెప్తున్న ప్రకారం మాత్రం ఆంధ్రప్రదేశ్ 2400 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 24,000 కోట్ల రూపాయలు కూడా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే తెలంగాణ చెప్తున్న నేపథ్యంలో తెలంగాణ మాత్రం ఆంధ్రప్రదేశ్కు 7,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ అంటుంది. ఇలాంటి సమయంలో మాత్రం విద్యుత్ పైన కూడా ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అదేవిధంగా అధికారులు చర్చించబోతున్నారు. విద్యుత్కు సంబంధించినంత వరకు మాత్రం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది, అప్పులు ఎవరున్నారు, దాంతోపాటుగా అప్పులకు సంబంధించినంత వరకు మాత్రం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి కూడా ఎంత అప్పు ఉంటుందన్న దానిపైన కూడా ఈ సమావేశంలో ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. ఎందుకంటే మొదటి నుంచి మాత్రం విద్యుత్ పైన మాత్రం ఒక కొలిక్కి రాలేదు. దాదాపు 24,000 కోట్ల రూపాయలకు సంబంధించి మాత్రం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులు దాదాపు 30 సార్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే సమావేశాల్లో మాత్రం పాల్గొన్నా కూడా దానిపైన ఒక కొలిక్కి రాలేదు. కాబట్టి ఇవాళ జరిగే ఈ సమావేశాల్లో మాత్రం ఏమైనా కొలిక్కి వస్తుందా లేదనే దానిపైన కూడా స్పష్టత రావాల్సింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తెలంగాణని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అంటే తెలంగాణ మాత్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీనిపైన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి, బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మాత్రం దీనిపైన కూడా ఎలాంటి నిర్ణయం రాబోతుందనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి. దీంతో పాటుగా కృష్ణా జిల్లాల నీటి వాటా విషయంలో మాత్రం ఇప్పటివరకే తెలంగాణ మాత్రం 50% షేర్లు కూడా వాడుకుంటామని చెప్పేసి కూడా గత నుంచి కేఆర్ఎన్బి సమావేశం జరిగిన ప్రతి సందర్భంలో కూడా చెప్తూ వస్తుంది. కానీ దీనికి ఆంధ్రప్రదేశ్ మాత్రం ఒక అంగీకారం తెలిపలేదు. 50% వాటర్ షేర్ను వాడుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్కు చాలా వరకు కూడా నీటి విషయంలో మాత్రం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతం నుంచి చెప్తుంది. కాబట్టి ఈ నీటి పంపకాల విషయంలో మాత్రం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అంగీకారానికి వస్తారన్న దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రజెంట్ ప్రజాభవన్లో మాత్రం ఈ సమావేశం ముగిసిన తర్వాత మాత్రం మంత్రుల మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి వంశీ.